Hi guys, welcome to YCC Share Creek Chat. And Miss Sai, and thank you so much for your support and suggestions. And match number 66 preview చూద్దాం. Match number 66 it is Sunrisers Hyderabad versus Gujarat Titans. And Gujarat Titans they are already out of this IPL 2024 లాస్ట్ మ్యాచ్ ఎప్పుడైతే వాళ్ళకి వాష్ అవుట్ అయిందో దే ఆర్ అవుట్ ఆఫ్ IPL 2024. అండ్ వాళ్ళ ఫ్యాన్స్ కోసం వాళ్ళ ప్రైడ్ కోసం ఆడాలి. దిస్ ఇస్ ద లాస్ట్ మ్యాచ్ ఫర్ జీటీ. అండ్ ఎస్ఆర్హెచ్కి మ్యాచ్ చాలా క్రూషియల్ కంపేర్ టు సిఎస్కే, డీసీ, ఆర్సీబీ వీళ్ళతో పోల్చుకుంటే ఎస్ఆర్హెచ్కి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. బికాస్ వాళ్ళకి ఆల్రెడీ 7 wins ఉన్నాయి అండ్ దే గాట్ 2 matches, ఒక మ్యాచ్ కాదు, వీళ్ళందరికీ ఒక మ్యాచే ఉంది. చెన్నైకి కానీ ఆర్సీబీకి కానీ డీసీకి అయితే మ్యాచెస్ అయిపోయినాయి. సన్ రైజర్స్కి 2 మ్యాచ్లు ఉన్నాయి. రెండిట్లో ఒకటి నెగ్గిన దే గెట్ 8 wins అండ్ వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు ప్లే ఆఫ్స్కి రేస్లో. అండ్ ఈ మ్యాచ్ జీటీతో అండ్ నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్తో ఎస్ఆర్హెచ్కి. సో రెండు కూడా దే ఆర్ నాట్ దట్, రెండు కూడా అవుట్ ఆఫ్ ద ఈక్వేషన్ టీమ్సే అండ్ కంపారిటివ్లీ వీక్ టీమ్స్ కంపేర్ టు ఎస్ఆర్హెచ్. సో ఎస్ఆర్హెచ్కి ఒక మంచి ఛాన్స్, ఈ 2 మ్యాచ్లు నెగ్గితే వాళ్ళకి టాప్ 2లోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది ఎస్ఆర్హెచ్కి. అండ్ దే రన్ రేట్ వర్ ఆల్సో గుడ్, ప్లస్ 0.406. సో రన్ రేట్ కూడా బాగానే ఉంది వీళ్ళకి, నెట్ రన్ రేట్. అండ్ సో ఎస్ఆర్హెచ్కి మ్యాచ్ చాలా క్రూషియల్ జీటీకి అసలు ఈ మ్యాచ్ కంప్లీట్గా అన్రెలవెంట్. సో వాళ్ళ మీద ఇంకోటి, వాళ్ళ మీద ప్రెషర్ ఉండదు ఇలా అన్రెలవెంట్ మ్యాచ్ ఉన్నప్పుడు. డెఫినెట్గా ఎస్ఆర్హెచ్ మీద కొంచెం ప్రెషర్ ఉంటుంది బికాస్ దే షుడ్ విన్. అండ్ రెండు నెగ్గితే దే హ్యాడ్ అ ఛాన్స్ టు గో టు టాప్ 2. సో వాళ్ళకి ఈ మ్యాచ్ చాలా క్రూషియల్. అండ్ వీళ్ళిద్దరికీ ఆల్రెడీ ఈ సీజన్లో ఒక మ్యాచ్ జరిగింది. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 12th మ్యాచ్ స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్లో. ఆ మ్యాచ్ జీటీ హ్యాస్ వన్. అహ్మదాబాద్లో జరిగినట్టుంది ఈ మ్యాచ్. ఈ 66 మ్యాచ్ వచ్చేసి ఇట్ ఈస్ ఇన్ హైదరాబాద్. అండ్ సన్ రైజ్ హైదరాబాద్ ఆ మ్యాచ్లో బ్యాటెడ్ ఫస్ట్. అప్పటికి ఇంకా బ్యాటింగ్ విధ్వంసం అనేది స్టార్ట్ అవ్వలేదు సన్ రైజర్స్కి. అప్పుడు ఇంకా అగర్వాల్ అండ్ హెడ్ వాళ్ళ ఓపెనర్స్. అప్పుడు ఇంకా అభిషేక్ శర్మ ఓపెనింగ్కి రాలేదు. సో అప్పుడు ది బ్యాటెడ్ ఫస్ట్ అండ్ స్కోర్ చేసి 162. ఇట్ ఈస్ అ టఫ్ పిచ్ టు బ్యాట్ ఆన్. అభిషేక్ శర్మ 29 runs కొట్టాడు. అండ్ చివరిలో అబ్దుల్ సమాద్ 14 balls 29. అండ్ షాబాజ్ క్లాసన్ 13 balls 24. సో ఇలా కొన్ని ఎఫర్ట్స్తో ది స్కోర్ చేసి 162. అండ్ జీటీ బౌలర్స్లో మోహిత్ శర్మ వాజ్ ద స్టాండ్అవుట్ బౌలర్, 25 for 3. మోహిత్ శర్మ కొంచెం పిచ్ సపోర్ట్ దొరికిందంటే మటుకి రియల్లీ టఫ్. తన వేరియేషన్స్తో మొత్తం కట్టి పడేస్తాడు బ్యాట్స్మెన్స్ని. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఒక వికెట్ తీశారు. నూర్, రషీద్, ఉమేష్ అండ్ అజ్మతుల్లా. 162 వాళ్ళు 19 hours వాళ్ళు కంఫర్టబుల్గానే చేశారు. సాహా 25, శుభ్మన్ గిల్ 36, సాయి సుదర్శన్ 45, మిల్లర్ 44. మిల్లర్ 27 balls 44. దే జస్ట్ ఫినిష్డ్ ఇట్. అండ్ ఇక్కడ దే స్ట్రగుల్డ్. ఎస్ఆర్హెచ్ బౌలర్ స్ట్రగుల్ అయ్యారు. ఒక షాబాజ్ అహ్మద్కి ఒక వికెట్ వచ్చింది, మార్కండేకి ఒక వికెట్ వచ్చింది, ప్యాట్ కమిన్స్ ఒకటి. కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యారు. జయదేవ్ ఉనద్గఢ్ 3 hours 33, వాషింగ్టన్ సుందర్ 3 hours 27. 160 అయినప్పుడు మీకు ఒక్క ఇద్దరు బౌలర్స్ 10 runs పైన ఎకానమీ ఉన్న మ్యాచ్ అనేది అయిపోద్ది. ఇట్ ఈస్ డన్. సో SRH has lost that match. సో మరి చూడాలి ఈ మ్యాచ్ కెన్ దే గివ్ దట్ పంచ్ బ్యాక్ టు జీటీ. అండ్ వీళ్ళిద్దరు హెడ్ టు హెడ్ చూస్తే టోటల్ 4 matches జరిగినాయి వీళ్ళకి. హైదరాబాద్ ఒకటే నెగ్గింది, అది కూడా మనం లాస్ట్ ఇయర్ అనుకుంటా 2022లో నెగ్గారు ఒక మ్యాచ్ SRH. మిగతా 3 matches కూడా జీటీ హ్యాస్ వన్. అండ్ ఈ రెండు టీమ్స్ మధ్య ఎప్పుడు కూడా 200 అనే స్కోర్ బ్రీచ్ అవ్వలేదు. హై స్కోర్ ఫర్ హైదరాబాద్ ఈజ్ 195, జీటీ హై స్కోర్ ఫర్ SRH ఈజ్ 199. అండ్ జీటీకి మనకు తెలిసిందే లాస్ట్ మ్యాచ్ వాజ్ అ వాష్ అవుట్ కేకేఆర్ మీద. సో అంతకు ముందు మ్యాచ్ చూస్తే వాళ్ళ స్క్వాడ్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, షారూక్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్ని ఆడించారు వీళ్ళు. అండ్ సాహాకి ఇంజురీ అవడం వల్ల దే బ్రాట్ ఇన్ మాథ్యూ వేడ్.
అండ్ రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, నూర్, ఉమేష్, మోహిత్, కార్తిక్ త్యాగిని ఆడించారు అండ్ సందీప్ వారియర్. అండ్ మనకు తెలుసు ఇట్స్ అ ప్యూర్ డామినేషన్ ఫ్రమ్ శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్. వాళ్ళిద్దరు బెస్ట్ బ్యాట్స్మెన్స్ కూడా సెంచరీలు చేశారు ఆ మ్యాచ్లో చెన్నై మీద. సెంచరీలు చేసిన వాళ్ళు చివరిలో ఆ 250, 260 కొట్టే ఛాన్స్ ఉన్నా సరే దే స్కోర్ జస్ట్ 231. చివరిలో ఆ మిల్లర్ కానీ షారూక్ ఖాన్ కానీ ఆ పుష్ అనేది ఇవ్వలేకపోయారని చెప్పాలి. అండ్ జీటీ బౌలర్స్ హెస్ డన్ వెల్ టు రిస్ట్రిక్ట్ సిఎస్కే టు 196. ఇక్కడ కూడా మోహిత్ శర్మ రానంత వరకు కూడా ఆ మ్యాచ్లో చెన్నై వాజ్ ఇన్ టాప్. డారెన్ మిచెల్ అండ్ మోయిన్ అలీ కంప్లీట్ డామినేట్ చేశారు అక్కడ దాకా. మోహిత్ శర్మ వచ్చిన కాడి నుంచి వాళ్ళు కంటిన్యూస్గా వికెట్స్ పడిపోయి అండ్ ఇప్పుడు ఇక్కడ 3 వికెట్స్ మోహిత్ శర్మ, క్రూషియల్ వికెట్స్ ఆఫ్ డారెన్ మిచెల్, మోయిన్ అలీ అండ్ ఇంకో వికెట్ వచ్చేసి శివం దుబే. 3 కూడా క్రూషియల్ వికెట్స్. సో మోహిత్ శర్మ మళ్ళీ తన మూజోన్ అందుకున్నాడు. అండ్ రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశాడు. కార్తిక్ త్యాగిని గట్టిగా కొట్టారు మరి 4 hours 51. ఈవెన్ నూర్ అహ్మద్ని కూడా 2 hours 25. వీళ్ళే గో విత్ ద సేమ్ టీమ్ ఆర్ ఏమన్నా లాస్ట్ మ్యాచ్ కాబట్టి ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా చేస్తారా, ఎవరైనా వాళ్ళ బెంచ్ మీద ఉన్న ప్లేయర్స్ని టెస్ట్ చేస్తారేమో చూడాలి. స్పెన్సర్ జాన్సన్ కానీ, సుశాంత్ మిశ్రా అనే ఒక బౌలర్ ఉన్నాడు వాళ్ళకి, అండ్ సాయి కిషోర్ కానీ చూడాలి ఎవరినైనా. ఆల్ దే గో విత్ ద సేమ్ టీమ్. అండ్ ఎస్ఆర్హెచ్ ఆ విధ్వంసం తర్వాత మ్యాచ్ ఆడలేదు. అదే లక్నో 165 కొడితే ఆ స్కోర్ని వీళ్ళు 9 ఓవర్లో కొట్టిపడేశారు. ఆ విధ్వంసం తర్వాత వీళ్ళు చాలా లాంగ్ గ్యాప్ వచ్చిందని చెప్పాలి వీళ్ళకి. ఆల్మోస్ట్ ఒక 1 week గ్యాప్ వచ్చింది ఎస్ఆర్హెచ్కి, ఆల్మోస్ట్ బికాస్ ఆఫ్ ద ఎలక్షన్స్ అనుకుంటా. ఎలక్షన్స్ వల్ల ఈ ఎస్ఆర్హెచ్కి మ్యాచ్ పెట్టలేదు వీళ్ళు. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి హైదరాబాద్లో మ్యాచెస్ వచ్చినాయి. ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసన్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమాద్, సబాష్ అహ్మద్, సాన్వీర్ సింగ్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్, జయదేవ్ ఉనద్గట్, విజయకాంత్, విశ్వకాంత్, నటరాజన్. అసలు అభిషేక్ శర్మ అండ్ హెడ్ ఏం ఆడారబ్బా మ్యాచ్, మతి పోగొట్టారు. అండ్ వీళ్ళకి చాలా మంచి లాంగ్ గ్యాప్ కూడా వచ్చింది. సో డెఫినెట్గా ఇదే టీంతో వెళ్తారు. దిస్ ఈజ్ ద బెస్ట్ టీం, అందులో డౌటే లేదు. వీళ్ళు మాక్రో జాన్సన్ ఆడించడం అనవసరం. బెటర్ విజయకాంత్ బౌల్డ్ వెల్ స్పిన్నర్. సో విజయకాంత్నే కంటిన్యూ చేస్తే బెటర్. వీళ్ళు కంప్లీట్ మార్క్రమ్ని కూడా పక్కన పెట్టారు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. మయాంక్ అగర్వాల్ కానీ, బౌలింగ్లో ఉమ్రాన్ మాలిక్ కానీ, వాషింగ్టన్ సుందర్ కానీ యూస్ చేస్తారు ఒకవేళ అవసరం అయితే. సో ఎస్ఆర్హెచ్ లుకింగ్ సెట్. ట్రావిస్ హెడ్ స్టార్ట్ ఇచ్చాడంటే వాటికి ఇట్ ఈస్ డన్. మీరు ఫస్ట్ ఆపాల్సింది అభిషేక్ శర్మని కూడా కాదు, ట్రావిస్ హెడ్ని ఆపాలి. ట్రావిస్ హెడ్ వికెట్ తీస్తే డెఫినెట్గా 1 downలో నితీష్ రెడ్డి వస్తాడు. నితీష్ రెడ్డి కొంచెం స్లో అవుతాడు, యాంకర్ చేయాలి కాబట్టి. మీకు అక్కడ ఏమైనా ఇంకో వికెట్ పడిందంటే క్లాసన్ త్వరగా వస్తాడు, అది మీకే ఆపోజిట్ టీంకి ప్లస్ అవుతుంది. మీ ట్రావిస్ హెడ్ ఒక్కసారి పవర్ ప్లేలో ఉన్నాడంటే చాలు. పవర్ ప్లేలో ఒక 6 ఓవర్లు ట్రావిస్ హెడ్ వికెట్ పడలేదంటే డెఫినెట్గా ఎస్ఆర్ఎస్ స్కోర్ 70-80 మధ్యలో ఉంటుంది. సో ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ అందరూ మొదలెడతారు చితకొట్టడం. సో ఎస్ఆర్హెచ్ షుడ్ ఆ ప్రెషర్ అనేది జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అండ్ జీటీ షుడ్ ట్రై టు పిక్ ద వికెట్ ఆఫ్ ట్రావిస్ హెడ్ కానీ అభిషేక్ శర్మ కానీ. ఎంత త్వరగా తీస్తే వాళ్ళకి విన్నింగ్ ఛాన్సెస్ అంత ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళు కూడా సేమ్ కాంబినేషన్స్తో వెళ్తారు వీళ్ళు. అండ్ స్టాట్స్ చూస్తే ఎస్ఆర్హెచ్కి ఇట్ ఈస్ ట్రావిస్ హెడ్. నిజంగా 6 కోట్లకి ఎంతకో 7 కోట్లకో కొన్నారు ట్రావిస్ హెడ్ని. దానికి కంప్లీట్ న్యాయం చేశాడు ట్రావిస్ హెడ్. 11 innings 533 runs, జస్ట్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 201 స్ట్రైక్ రేట్లో 500 runs కొట్టడం అనేది అంత మామూలు విషయం కాదు. అండ్ అభిషేక్ శర్మ 401 runs విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 205. అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ ఇంకా ఎక్కువ ఉంది ట్రావిస్ హెడ్ కన్నా. అండ్ క్లాసన్, వీళ్ళ ముగ్గురు, ఇన్ఫ్యాక్ట్ నితీష్ రెడ్డి కూడా, వీళ్ళ నలుగురిని ది బెస్ట్ బ్యాట్స్మెన్స్ అని చెప్పాలి. నితీష్ రెడ్డి చాలా బాగా ఆడుతున్నాడు. 7 innings he scored 239 runs with an average of 47, the strike rate of 150. సో 4 pillars అంటే వీళ్ళ నలుగురు అని చెప్పాలి. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. వీళ్ళే చాలా క్రూషియల్ ఈ టీంకి. అండ్ బౌలింగ్లో నటరాజన్, ప్యాట్ కమిన్స్, వీళ్ళిద్దరూ చాలా క్రూషియల్ హూ ఆర్ పికింగ్ వికెట్స్.
నటరాజన్ 10 మ్యాచెస్ 15 వికెట్స్, ప్యాట్ కమిన్స్ 12 మ్యాచెస్ 14 వికెట్స్. అండ్ భువీ కూడా ఒక 2 మ్యాచ్లు సింగిల్ హ్యాండెడ్గా నెగ్గించాడు. ఆ లాస్ట్ ఓవర్, భువీ వేసిన లాస్ట్ ఓవర్ అసలు అలా మర్చిపోతాం. 1 రన్తో నెగ్గారు కదా ఎస్ఆర్హెచ్ వాళ్ళు. సో వీళ్ళ ముగ్గురు కీ ఇన్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్. జీటీ బౌలింగ్లో ఇట్ ఈస్ మోహిత్ శర్మ 11 మ్యాచెస్ 13 వికెట్స్. నిజంగా మహమ్మద్ షమీ ఉండుంటే జీటీ డెఫినెట్గా ఇంకా బెటర్ పొజిషన్లోనే ఉండేది. మహమ్మద్ షమీ వెళ్ళిపోవడం ఇంజురీ వల్ల వీళ్ళకి చాలా పెద్ద దెబ్బ పడింది. రషీద్ ఖాన్ 12 మ్యాచెస్ 10 వికెట్స్. రషీద్ ఖాన్కి వికెట్స్ అనేవి అంతగా రాలేదు ఈ సీజన్. తన ఫిట్నెస్ కూడా 100% లేడు, తనే చెప్తున్నాడు అది. నూర్ అహ్మద్ 10 మ్యాచెస్ 8 వికెట్స్ అంతే. కొంచెం బౌలింగ్లో వీళ్ళు స్ట్రగుల్ అయ్యారు, యాజ్ వెల్ as బ్యాటింగ్లో కూడా. బ్యాటింగ్లో అయితే కంప్లీట్ ఇద్దరే. సాయి సుదర్శన్ 527 రన్స్, శుభ్మన్ గిల్ 426 రన్స్. శుభ్మన్ గిల్ 426 కొట్టినా ఆ సెంచరీ వల్ల వాళ్ళు 426కి వచ్చాడు. ఆ సెంచరీ ముందు ఆ 5 మ్యాచ్లో ఈ స్కోర్ జస్ట్ 30 రన్లు 60 రన్లు ఎంతో కొట్టాడు అంతే. సో శుభ్మన్ గిల్ కూడా మోస్ట్ ఆఫ్ ద టోర్నమెంట్ స్ట్రగుల్ అయ్యాడు. అండ్ డేవిడ్ మిల్లర్ కూడా కొంతవరకు స్ట్రగుల్ అయినట్టే. 9 మ్యాచెస్ ఈ స్కోర్ జస్ట్ 210 రన్స్. అండ్ ఒక 2 మ్యాచ్లు షారుఖ్ ఖాన్ కొంచెం బాగా ఆడాడు, 50 కూడా కొట్టాడు. సో ఇది వీళ్ళ బెస్ట్ బ్యాట్స్మెన్స్ వచ్చేసి. అండ్ విన్నింగ్ ఛాన్సెస్ డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్కే ఎక్కువ, అందులో డౌటే లేదు. ఎస్ఆర్హెచ్ టాస్ నెగ్గితే ఇంకా వాళ్ళకి బెనిఫిట్. సో ఎస్ఆర్హెచ్ హెస్ మోర్ విన్నింగ్ ఛాన్సెస్ కంపేర్ టు జీటీ. అండ్ ఈ మ్యాచ్ వాళ్ళకే చాలా ఇంపార్టెంట్ కూడా, ఎస్ఆర్హెచ్కి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్. థ్యాంక్ యూ.